శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిరుమలలో శ్రీ స్వామివారికి అరుదుగా జరిగేటువంటి జ్యేష్ఠాభిషేకం గురించి తెలుసుకుందాం. అరుదుగా జరుగుతుంది. ఈ అరుదుగా జరిగేటువంటి జ్యేష్ఠాభిషేకాన్ని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈరోజు తిరుమల తిరుపతిలో జరిగేటువంటి శ్రీనివాసుడికి జరిగేటువంటి జ్యేష్ఠాభిషేకాన్ని గురించి చాలా అరుదుగా జరుగుతుంది. అలాగా ఉత్సవాల్లో ఇది అరుదైనటువంటి ఉత్సవం. ఇటువంటి ఉత్సవాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. గ్రీష్మతాపం తగ్గాలని, వర్షాలు విరివిగా కురవాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామికి ఈ అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇది జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్ర సమయానికి ముగిసే విధంగా 3 రోజుల పాటు ఈ జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామిని తొలి రోజు ప్రదక్షిణ మండపానికి తీసుకువస్తారు. అక్కడ వేద మంత్ర ఉచ్చారణలతో స్వామివారి మేనిపై ఉన్న స్వర్ణ కవచాన్ని తొలగింపజేస్తారు. అనంతరం అభిషేకం పంచామృతాలతో స్వప్న తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సేవలు పూర్తయిన తర్వాత స్వామి దేవేరి మూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరించి మాడ వీధుల్లో ఊరేగిస్తారు. ఇది మొదటి రోజు చేసేటువంటి కార్యక్రమం. ఇక రెండో రోజు కూడా అభిషేకం నిర్వహించి స్వామికి ముత్యాల కవచాన్ని అలంకరింపజేసి ఊరేగిస్తారు. ఈ సేవనే ముత్తంగి సేవ అని కూడా అంటారు. ఇక మూడో రోజు చివరి రోజు అయినటువంటి స్వామి మూర్తులకు అభిషేకం చేసి బంగారు కవచాన్ని ధరింపజేసి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో ధరింపజేసినటువంటి బంగారు కవచాన్ని మళ్ళీ జ్యేష్ఠాభిషేకంలోనే తొలగిస్తారు. ఇది ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా అరుదుగా చేసేటువంటి జ్యేష్ఠాభిషేకం. ఈ జ్యేష్ఠాభిషేకాన్ని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆ సమయంలో జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముందు 3 రోజులు ముందుగా చేస్తారు. 3 రోజులు. ఈ 3 రోజులు కూడా మీరందరూ కూడా ఆ ఉత్సవాన్ని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా సరే మనం అన్ని ఉత్సవాల్ని స్వామివారికి జరిగి చూడాలని అనుకుంటాం. కానీ మన కళ్ళకి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే అది అనితర సాధ్యమైంది. అన్నీ మనం చూడడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే జనం విపరీతంగా పెరిగిపోవటం వల్ల మనకి ఆ సేవలు గుర్తింపుగా మనకి గుర్తించగా మనం చాలా కష్టమైపోతుంది. అందుకని ఏంటంటే ఆ సేవల్ని చూడాలనుకున్నప్పుడు ముందుగానే మనం వాటిని బుక్ చేసుకుని ఆ సేవల్ని తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా సరే ఆ స్వామివారి నిజపాద దర్శనం, జ్యేష్ఠాభిషేకం, పవలింపు సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, తోమాల సేవ, ఇలాంటి సేవల్ని కనీసం ఒక్కొక్కటి అయినా సరే ఆ స్వామికి జరిగేటువంటి ఈ సకల సేవలు కూడా జీవితంలో మనం ఒక్కసారైనా సరే వాటిని దర్శించి మనం మన యొక్క పాపాలని పోగొట్టుకుని ఆ స్వామి సన్నిధికి చేరాలని మీరందరికీ కూడా ఆ అవకాశం తప్పనిసరిగా జీవితంలో లభించాలని ఆ అలివేలుమంగా పద్మావతి శాస్త్రి శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను మనస్ఫూర్తిగా కోరుతూ మీకు ఆ అవకాశాన్ని తప్పనిసరిగా కలిగించమని ప్రార్థిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాకంగట ప్రభాకర్.